ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 37వ అధ్యాయము 4-5 వచనములు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బట్టి సంతోషించండి. అప్పుడు దేవుడు మీ హృదయ వాంఛలను తీరుస్తారు. మీకు సంతోషము, సమాధానం ఇచ్చి ఆయన నడిపిస్తాడండి. దేవుని మార్గంలో నడుచుకోండి. మీ మార్గాన్ని దేవునికి అప్పగించండి. ఇక్కడ భక్తుడు అదే చెప్తున్నారండి. దావీదు భక్తుడు. దావీదు కూడా తన మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని మీద నమ్మకం ఉంచాడు. అందుకనే దేవుడు దావీదుని రాజుగా చేశాడు. దావీదు సింహాసనం తరతరములు నేను స్థిరపరుస్తాను, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తానని దావీదుకి దేవుడు వాగ్దానం చేశారండి. దేవుడు దావీదుకి వాగ్దానం చేసిన రీతిగానే దావీదు వంశంలోంచే యేసుప్రభుల వారు వచ్చారు. దేవుని కుమారుడుగా దావీదు వంశంలో యేసయ్య జన్మించారు. లోకరక్షకుడు యేసయ్య దావీదు వంశంలోంచి వచ్చారనమాట. ఆ విధంగా దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచారు. ఈరోజు మరి దేవుని యందు మీరు సంతోషించండి. మీ మార్గాలను దేవునికి అప్పగించుకోండి. దేవుని చిత్తానుసారంగా నడుచుకోండి. దేవుడిచ్చు శాశ్వత బహుమానాలు మీరు కూడా పొందుకోండి. తనను నమ్మిన బిడ్డలకి దేవుడు ఏ మేలు కొదవై ఉంచుడండి. దేవుడు తన నమ్మిన బిడ్డల్ని తలగానే ఉంచుతారు గాని తోకగా ఉంచరు. పైవాడుగానే దేవుడు ఉంచుతాడు గాని కిందవాడిగా ఉంచడండి. దేవుడు ధైర్యం ఇచ్చి నడిపిస్తారు. దావీదును కూడా ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు రక్షించారు, కాపాడారు. శత్రువుల చేతుల్లోంచి దేవుడు విడిపించారండి. అదేవిధంగా మీరు కూడా దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే, దేవుని బట్టి మీరు సంతోషిస్తున్నట్లయితే, దేవుడు మీకు కూడా తోడుగా ఉండి మీ ఎడల దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తారు. దేవుని మార్గంలో దేవుడు నడిపించి ఆయన శాశ్వత బహుమానాలు మీకు దయచేస్తారు. అట్టి కృప దేవుడి మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.